నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 2 రోజులుగా అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి సదస్సు సిడబ్ల్యూసి అలాగే ఏఐసిసి సమావేశం జరిగింది. దాదాపు 1700 నుంచి 2000 మంది అత్యంత కీలకమైనటువంటి నాయకత్వం పాల్గొన్న సమావేశం. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా మిగిలి ఉన్నటువంటి కాంగ్రెస్ తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుందా? అధికారం సంగతి పక్కకు పెడితే దీర్ఘకాలంలో ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి తిరిగి కాంగ్రెస్కు ఉన్నటువంటి అడ్డంకులేంటి, ఆ అడ్డంకులను అధిగమించేటువంటి ప్రయత్నం అలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? రాబోయే 1 సంవత్సరం అంతా కూడా పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెడతామంటున్నారు. నిజంగా ఎక్కడ లోపం ఉన్నదన్న దాని మీద, దేశంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే వచ్చే ఇబ్బందుల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ కొనగాల మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ నుంచి వారు ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, సుదీర్ఘకాలంగా రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నటువంటి నిపుణులు ఉన్నారు. మరి కాసేపట్లో విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సదస్సు 2 రోజుల సదస్సు అహ్మదాబాద్లో జరిగింది. సరే, పొలిటికల్గా గుజరాత్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గుజరాత్లో పెట్టుకున్నారు, కీలకమైన కొన్ని చర్చలు చేశారు. నాకు అర్థమైన మేరకు జిల్లా అధ్యక్షుడిని చాలా యాక్టివ్గా బాధ్యతలు అప్పగించి పని చేయని వాళ్ళని తొలగిస్తాం, నెక్స్ట్ 1 ఇయర్కో ఏదో ఒక టైం లైన్ పెట్టుకున్నారు. ఆ లోపు బూత్ స్థాయికి కమిటీలు ఏర్పాటు కావాలనేది ఒక లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున ఎమ్మెల్యే అభ్యర్థుల నిర్ణయంలో కూడా జిల్లా అధ్యక్షుల పాత్ర కీలకంగా ఉండబోతుందని చెప్పారు. సరే, మిగతా రాజకీయ అంశాలు ఐడియాలజికల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏది, బ్రిటిష్ వాళ్ళ కంటే దుర్మార్గం బీజేపీ, ఇవి సరే అలాగే ఉంటాయి. బట్ కీలకంగా ఒక ప్రత్యామ్నాయం, ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్కి దేశంలో ప్రత్యామ్నాయం లేదు, వామపక్షాలు చాలా తక్కువ స్థానాలు ఉండేవాళ్ళు, బీజేపీ 2 స్థానాల నుంచి ఎదిగిన పార్టీ. బట్ గత 10-15 ఏళ్ళుగా మనం చూస్తే కన్సిస్టెంట్గా ఎక్కడన్నా 1-2 రాష్ట్రాల్లో ఓడిపోయినా కూడా అక్కడ తన ఓట్ బేస్ని పెంచుకోగలుగుతూ ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ దేశంలో 60% మంది బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగానే ఉన్నారు, ఓట్లు వేయట్లా బీజేపీకి. సో దాన్ని కాంగ్రెస్ ఎందుకు కన్సాలిడేట్ చేసుకోలేకపోతుంది? బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదగలేకపోవటానికి లేదు ఎదగటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? మీ అబ్జర్వేషన్, మీరు చాలా కాలంగా మీరు అసెంబ్లీలు కవర్ చేశారు, డీప్గా నాయకులతో కలిసి పని చేశారు, మీకు అవగాహన ఉంది, చెప్పండి గౌరీశంకర్ గారు. Definitely, Congress party is one of the oldest party in భారతదేశంలో, and it has been the longest. గవర్నమెంట్ కూడా సర్వ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్స్ లో కూడా. నేను 4 ఏఐసిసి సెషన్స్ కవర్ చేశాను. నేను బెంగళూరులో కవర్ చేశాను, కలకత్తాలో కవర్ చేశాను, అండ్ తిరుపతిలో ఉంది. అంటే బేసిక్ గా ఏంటంటే అక్కడ రివ్యూ ఆఫ్ వాట్ దే హావ్ డన్ ఇన్ ద పాస్ట్, ఏం చేశారు, ఫ్యూచర్ ఏం చేసుకోవాలని జనరల్ రివ్యూ చేసుకుంటారు. అంటే ముందట్లాగే ఏఐసి సెషన్స్ అంత పెద్ద లెవెల్లో లేకుంటే కొంచెం ఏఐసి సెషన్ తక్కువ లెవెల్, చిన్న లెవెల్లో, ముందట్లాగే అంత చాలా టాప్ లెవెల్లో ఉండేది ఏఐసి సెషన్. అధికారం ఉన్నప్పుడు నేచురల్ కొంచెం ఉంటుంది. అంతే. కాంగ్రెస్ పార్టీ ఇది యూనిక్ పార్టీ భారతదేశంలో, ప్రపంచంలోని. మనకు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక మళ్ళీ పార్టీ రాదు అనుకున్నది, సడన్ గా మళ్ళీ పార్టీ లీడర్ రాత్రి అందరు వచ్చేసారు, గాంధీ భవన్ లో కనపడతారు, తెల్లారి మళ్ళీ ఎలక్షన్స్ పోతారు, గెలిచేస్తారు వాళ్ళు. అదొక విచిత్రమైన పార్టీ, అంటే వెరీ లూజ్లీ నిట్ పార్టీ. ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ గా బీజేపీ లేక కమ్యూనిస్ట్ పార్టీస్ లేక ఉండదు. బట్ ఓవరాల్ గా రాత్రి వాళ్ళు క్యాడర్ ఉంటది. మీకు మనకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, తెలంగాణలో పర్టికులర్లీ ఏ విలేజ్ పైన కూడా ఎవరో ఒక 2 అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్స్. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సీనియర్ లీడర్స్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళంతా అయిపోయినాక కొత్త ఎప్పుడైతే సోనియా గాంధీ గారు వచ్చారో ఆ తర్వాత రాహుల్ గాంధీ టేకప్ చేశాక చాలా సీనియర్స్ అంతా కొంచెం దూరం అయిపోతా ఉన్నారు. మోస్ట్లీ సీనియర్స్ పార్టీకి చాలా ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు సైడ్ లైన్ చేశారు. కొత్త బ్యాచ్ ఎవరైతే వచ్చారో, జాయిన్ అయ్యారో పార్టీలో, వేరే పార్టీ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ప్రామినెంట్ దొరికింది, వాళ్ళకి పోస్ట్ దొరుకుతుంది, వాళ్ళు హోదాలో, దాంతో కొంచెం ఫ్రిక్షన్ డెవలప్ అవుతాం. అంటే ఇక్కడ నేను మెయిన్ తీసుకోవాలనుకున్న పాయింట్ సార్, 2
బలమైన జాతీయ పార్టీలు అనుకుందాం, బీజేపీ, కాంగ్రెస్. వాస్తవంగా కాంగ్రెస్ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, బీజేపీ సరే జనసంఘ్ రూపం అన్నీ తీసుకున్నాడు, ఒక 60-70 సంవత్సరాల పార్టీ. ఈ రెండు పార్టీలు పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మీకు స్పష్టంగా కనపడుతున్నటువంటి డిఫరెన్సెస్ ఏమున్నాయి? భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ టోటలీ క్యాడర్ బేస్డ్ పార్టీ అండి. ఓకే, అబ్సల్యూట్లీ వెరీ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే కమిట్మెంట్, ఒక ఐడియాలజీకి వాళ్ళు కమిట్ అయ్యారు, వాళ్ళు ఒక లీడర్షిప్ కి కమిట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, పార్టీ విచ్ హ్యాస్ ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, దాంట్లో ఏంటంటే మరి వెరీ హార్డ్ రూల్స్ కి పెద్ద ఉండదు వాళ్ళ పార్టీలో, ఎక్సెప్ట్ గాంధీ ఫ్యామిలీని తిట్టడం తప్ప ఇంకెవరైనా వేయడం తిట్టుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి లీడర్షిప్ లో కానీ మీరు బయట చూడండి, ఒకరు ఈజీగా తిట్టుకుంటారు, ఎక్సెప్ట్ ఆ గాంధీ ఫ్యామిలీ జోలికి పోలేరు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ప్రతి దాంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ పీపుల్. మీరు రాత్రి వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఐడియాలజీలో కానీ ఏదైనా ఇష్యూస్ కానీ వాళ్ళు ఉన్నారు, చాలా ఈజీగా కూడా మింగిల్ అయిపోతారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటే చాలా మంది సీనియర్ లీడర్స్ హు హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ద పార్టీ వాళ్ళు చాలా సైడ్ లైన్ చేశారు, చాలా కమిటీ. ఎందుకంటే కొత్త అనాలిసిస్, కొత్త క్యాడర్ లో వచ్చారు, వేరే పార్టీస్ జాయిన్ అయిన వాళ్ళు డామినేట్ చేశారు. రియల్ గా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చాలా మందికి పాపం అన్యాయం జరుగుతుంది. అండ్ నేను రీసెంట్ గా ఒక 4 months బ్యాక్ అవధి ఢిల్లీ ఒక ఫంక్షన్ కి వెళ్ళారు, కాంగ్రెస్ వాళ్ళది ఫంక్షన్ వెళ్తే అక్కడ కూడా చాలా ఇదే డిస్కషన్ అయితే ఉంది. అదే మన ఇన్నేళ్ళ పార్టీ బంద్ చేస్తా ఉన్నాం, పట్టించుకుంటలేదు మనకు అని అదొక ఫీలింగ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎ బేస్ ఆల్ ఓవర్ ఉంది. And they are now focusing in Gujarat 2027 లో ఎలక్షన్స్ ఉంది. 80% గుజరాత్ లో గెలవాలి. అండ్ సెకండ్ థింగ్, నేషనల్ లెవెల్ దే హావ్ డన్ వెరీ వెల్. లోక్సభ ఎలక్షన్ దే హావ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. అంటే అయినా కూడా ఓన్లీ దే లాస్ట్. హర్యానా పోయింది, మహారాష్ట్ర పోయింది, వాళ్ళకి ఢిల్లీ పోయింది. రీసెంట్ గా ఢిల్లీ ఓడిపోయింది. ఇట్స్ బిగ్ సెట్ బ్యాక్. కాబట్టి ఇంట్రాస్పెక్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ, అండ్ పార్టీ విల్ సర్వైవ్. చేంజ్ ద టాక్టిక్ డెఫినెట్ గా. వాళ్ళు కొంచెం కమిటెడ్ పార్టీ క్యాడర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా అకామిడేట్ చేయాలి, వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి, వాళ్ళు పోకుండా చూసుకోవాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. హలో పుల్లారావు గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే పుల్లారావు గారు. పుల్లారావు గారు, మీరు కూడా సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్న వ్యక్తి. దేశంలో సరే వామపక్ష భావజాలం, ఒక లెఫ్ట్ ఆల్టర్నేటివ్ లేదు థర్డ్ ఆల్టర్నేటివ్, ఇలాంటివి 1-2 సార్లు కొంచెం అలా దగ్గరగా వచ్చినట్టు అనిపించినా కూడా తర్వాత ఆ అవకాశం మనకు కనపట్ల. ఒకప్పుడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం లేదనుకున్నాం, క్రమంగా ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయం లేదన్న పరిస్థితి దేశంలో కాస్త నెలకొనుంది. ఉన్నంతలో దానికి దగ్గరగా ఉన్నది ఈక్వల్ స్ప్రెడ్ దేశం అంతా. నా సొంత అనుభవం, నేను 15 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ బై ఎలక్షన్లో పి జనార్దన్ రెడ్డి గారు చనిపోతే వారి అబ్బాయి మీద పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు బాగా ఉత్సాహంగా జనంలోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఆ చిన్న ప్రచార రథం మీద నుంచి మాట్లాడితే బాగా నచ్చింది బస్తీలో. మాట్లాడిన తర్వాత ఒక పెద్ద ఆవిడ నేను కిందకి దిగి వచ్చిన తర్వాత నా చెయ్యి పట్టుకొని, అయ్యా మనది ఈ గుర్తే కదా అంటుంది. ఆమెకు నచ్చింది నేను మాట్లాడింది, కానీ నన్ను హస్తం పార్టీ అనుకోండి. ఆ రోజు చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అంటే ఆ విధంగా జీవితకాలం కాంగ్రెస్కి ఓటేసే కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. భావజాలం, ఒక ధీటైన భావజాలం జాతీయ స్థాయిలో ఉన్నది. కానీ పార్టీ క్రమంగా తగ్గుతూ ఉన్నది. ఈ నిన్న 2 రోజుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏమైనా తిరిగి పుంజుకోవటానికి కావాల్సినటువంటి కీలకమైన నిర్ణయాలు ఏమైనా జరిగినాయా మీ అబ్జర్వేషన్లో పుల్లారావు గారు? ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ గౌరవం. మహాత్మా గాంధీ గారు పట్టించి తీసుకొచ్చి మొత్తానికి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన స్వతంత్రం తీసుకురావటం, ఆయన ఎప్పుడైతే రాజకీయంలో దిగారో అప్పటి నుంచి బ్రిటిష్ భారతీయులో ఉన్న వాళ్ళని మతాల పరంగా కులాల పరంగా విడదీసి విశేషమైన పోరాటం బ్రిటిష్ చేశారు. డివైడ్ అండ్ రూల్. ఏమని డివైడ్, వీళ్ళని విడదీసి పరిపాలిద్దామనే 3 వర్డ్ స్లోగన్తో చేశారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ ఆయన సూట్లు గీట్లని కూరలేదంటే పేదవాళ్ళు కూడా మనతో ఐడెంటిఫై అవ్వాలి, మన వాళ్ళలాగా బట్టలు వేసుకోవాలి, పంచి పక్క లేకుండా తిరిగేవాళ్ళు, చెప్పులు కర్ర అవంతా ఐడెంటిఫై అవ్వాయి. మహాత్మా గాంధీ చేసి స్వతంత్రం వచ్చాక
అప్పుడు 50-55% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఓకే తర్వాత ఆయన తీసుకొచ్చిన పార్టీకి చక్కటి నాయకులు ఉన్నారు, దొరికారు, అందరూ బాగా చేశారు, కాదట్లేదు. కానీ రాను రాను ఏమైందంటే ప్రాంతీయ పార్టీలు వచ్చేసి ఓకే నిన్న మొన్న గత 5 సంవత్సరాలు బట్టి మనం చూసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ మీద ఫోకస్ అవుతుంది. బీజేపీ సగం దేశంలో ఇంకా లేదు కదా. తమిళనాడు అనుకోండి, కేరళ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో కేరళ ఇక్కడ లేదు కదా. చాలా రాష్ట్రాల్లో తక్కువ ఫోర్స్తో ఉన్నాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే పైకి వచ్చారో కాంగ్రెస్ అని తరివేశారు కదా. ఓకే మీరు చూశారు కదా. మెయిన్ థింగ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ చేసే తప్పని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఏదో బీజేపీ మనకు వ్యతిరేకం అంటే బీజేపీ అధికారం, బీజేపీ అధికారానికి ఎలాగొస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు ఉండబట్టి. ఓకే కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ఉన్నారు, ఎక్కువ స్వతంత్రంగా ఉన్నారు. టీఆర్ఎస్ అవునాయి, మమతా బెనర్జీ అవునాయి, అఖిలేష్ యాదవ్ అవునాయి, టాలెన్ అవునాయి, అలాగే ఆర్జేడీ లాలూ ప్రసాద్ అవునాయి. వీళ్ళంతా చిన్న చిన్న పార్టీలు కూడా ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ అందరు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీని దివాలా తీశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా కాంగ్రెస్ లేదు కదా. ఓకే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు వచ్చాక తీశారు. అది మన మైండ్ లో పెట్టుకుని మొదలుకెళ్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేచురల్ సింపతి ఉన్నారు దేశం అంతా, మనకి ఎవరు చెప్పక్కర్లేదు. పూర్తి సింపతి ఉన్నారు. ఎందుకంటే హిస్టరీ తర్వాత అందరి పార్టీ ఒకనప్పుడు గ్రామీణ ఏరియాస్ లో డామినేట్ చేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. రెండేళ్ళు జత, ఆవు దూడ ఇవన్నీ గ్రామాలకి ఎత్తిదవే సైన్స్ పెట్టారు కదా ఎలక్షన్ సింపతి. అవన్నీ మనం మర్చిపోకూడదు. సిటీ కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా ఉండగా ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీ వేరే లైన్ లో వెళ్ళింది. మీకు ఓన్లీ 1 more minute ఇవ్వండి అంతే, మిగతా జూలై 2014లో ఎలక్షన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా 50 ఎంపీలు కూడా రాలేదు అధికారం నుంచి. ఏకే యాంటనీ 4 సార్లు కేరళ ముఖ్యమంత్రి చేసి పెద్ద పేరు ఉన్నవాడు రిపోర్ట్ రాశాడు. ఆ రిపోర్ట్ 100 పేజీలు, లాయర్లు రాసిన ఫైల్స్, అది ఇది ఏమి అటాచ్ చేయలేదు. అది 4 పేజీలు 6 పేజీలు రాసి ఫైనల్ ఏమన్నదంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అందరి మతాలు అందరి కులాలు మనకి ఒకటే. కానీ భారతదేశంలో ఒక అభిప్రాయం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా లేదు, కొంచెం హిందూస్ కి వ్యతిరేకం తిరిగిందా. ఆయన రాసేది సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అయిపోవాలన్నాడు. ఆ రిపోర్ట్ అందరు చదివారు, అందరు కరెక్ట్ అన్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఒకటి చెప్పండి పుల్లారావు గారు, అంటే మామూలుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చింతన్ బైఠక్ అని జరుగుతూ ఉంటాయి. అంటే సరే సదస్సు జరగడానికి ముందు ఇప్పుడు సిడబ్ల్యూసి ఏఐసిసి సమావేశాలు అంటే 1000 మంది అంతమంది కూర్చుంటారు. వర్కింగ్ కమిటీ మేబీ కొంత స్మాలర్ గ్రూప్ ఉండొచ్చు. అక్కడికంటే ముందు వాటిల్లో మనం ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఒక కోర్ గ్రూప్ 15 మందో 20 మందో, ఇంకా వాటిలో కూడా సబ్ కమిటీలు, ఎక్కడన్నా డీప్ ఎనాలిసిస్ అలాంటి కోర్ నుంచి ఫండమెంటల్స్ నుంచి మనం సరి చేసుకుంటూ రావాలన్నప్పుడు అలాంటి మేధోమదనాలు జరుగుతున్న సందర్భాలు ఉంటాయి. కాంగ్రెస్లో అలాంటి గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేసే కసరత్తు ఏమన్నా జరిగిందా? నేను ఊరికి అడుగుతున్నాను, నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. జరగలేదు. తర్వాత నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఇది ఒకటి ఏంటంటే కరెక్ట్ లైనా కాదా ఫ్యూచర్ లో. ఇప్పుడు ఏమంటున్నారు, పాత మెసేజ్ కులాలు మతాలు చేయాలి, ముస్లిం సిఖ్స్ హిందూస్ అంటాం తప్పేంటి అని మొదలు తీసుకొస్తున్నారు. పాతదే కదా, ఈ 5-6 సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నది అదే కదా, కొత్త కాదు కదా. రెండోది ఏమైందంటే నాయకత్వం లోటు. నాయకత్వం లోటు అంటే ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, విశేషమైన నాయకులు, ముఖ్యమంత్రులు చేశారు, కొంచెం ఓల్డ్ పీపుల్ అయినా కాంట్రిబ్యూషన్, మధ్య లెవెల్ వాళ్ళు ఉన్నారు, ఎవరు కనపట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్. అది మీరు చెప్పాలి, అది ఆలోచించాలి మీరు. మూడో పాయింట్ ఇంకోటి కూడా మనం చెప్పాలంటే, జనరల్ గా ఈ ఎలక్షన్స్ దానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి ట్రై చేయట్లేదు, ఇంక వదిలేసాను, allies కి వదిలేసాను. తమిళనాడు అక్కడ, వీడికి ఇక్కడ మనం ఏదో 100-150 సీట్లు తెచ్చుకుంటే చాలని. సో ఈ స్లోగన్స్ అన్ని ఎంతవరకు పనిచేస్తాయి? తర్వాత ఫైనల్ పాయింట్, శశి థరూర్ నేను పెద్ద పాయింట్ అన్నాడు అహ్మదాబాద్ లో. చూడు, మనం ఒకటే క్రిటిసైజ్ చేస్తున్నాం, విమర్శ చేస్తున్నాం, వ్యక్తుల మీద మాట్లాడుతున్నాం.
వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం మాట్లాడవలసింది హోప్, ఫ్యూచర్, ఆశ మాట్లాడాలి. ఓకే, ఇక చెప్పేది ఆ పార్టీ అంటే నరేంద్ర మోడీ పేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మోడీ ఎప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది, మీరేం వరీ అవ్వద్దు, ఫ్యూచర్ భారతదేశం అంటున్నది కదా. అవును, ఓకే, అది మనం అంటలేదు, మనం మార్చుకోవాలి. ఆ పాయింట్ కూడా మనం ఆలోచించుకోవాలి. రైట్ సార్. విఠల్ గారు, ఇక్కడ మనం వింటూ ఉంటాం మామూలుగా కొంతకాలం క్రితం బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అన్న ఒక నినాదం తీసుకున్న పరిస్థితి. సరే, ఇప్పుడు అది కాదు, మేము కాంగ్రెస్ ముక్త భారత్ అనలేదు, లేదా ఇంకేదో అన్నామన్నా కూడా ఒక దశలో అలా మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో గెలిచేస్తే కాంగ్రెస్ ముక్త భారత్ అవుతాం కదా అని ఆలోచన ఉండొచ్చు. నేను పార్టీలుగా మాట్లాడట్లా, బట్ మీరు దశాబ్దాలుగా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, ఆర్గనైజేషన్స్లో డీప్గా పనిచేసిన వాళ్ళు, గ్రాస్ రూట్ లెవెల్లో ఐడియాలజికల్గా కనెక్ట్ అయ్యే స్వభావం ఉన్నవాళ్ళు. మామూలుగా పార్టీల్లో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏదో వాళ్ళ అవసరాలకు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఏదో చెప్తారు, ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు దిగేవాళ్ళు ఉంటారు, ఎక్కేవాళ్ళు ఉంటారు. అలాగే అలా రాజకీయాలు, ఈవెన్ బీజేపీ కూడా దానికి భిన్నంగా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆ ఫ్లో ఎలాగో వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. అది కాకుండా కోర్గా నిలబడే ఒక ఇది ఉంటుంది. సో అలాంటి వాటిల్లో మీరు పనిచేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా మీరు ఉన్నారు. ఫండమెంటల్గా ఒక ప్రత్యామ్నాయం చాలామంది కోరుకునేది, ఈవెన్ బీజేపీలో కూడా చాలామంది అనేది ఒక బలమైన ప్రత్యామ్నాయం ఉన్నప్పుడే కొంత మంచి చర్చలు జరుగుతాయి, దేశానికి కొంత మంచి జరుగుతుంది. ఆ ప్రత్యామ్నాయం లేకపోతే అది మోడీ గారా మరొకళ్ళని కాదు, కానీ క్రమంగా దేశంలో కూడా నియంతృత్వానికి, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అలాంటి చర్చ ఉండేది, ఇప్పుడు క్రమంగా మోడీ గారిది ఆ స్థాయికి వెళ్తాను. విమర్శ అది నేను అంట్లా, మామూలుగా బయట మనం ఏమనుకుంటే అది చేయగలమన్న భరోసా రావడం కూడా అంత మంచిది కాదని కూడా చెప్తారు. సో ఈ విషయంలో ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉన్నదా, లేకపోతే లేకపోవటానికి మీ దృష్టిలో కారణాలు ఏమై ఉండొచ్చు? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి గౌరీశంకర్ పెద్ద అన్నవారికి, అదే పుల్లారావు గారికి, మహేష్ కూడా ఉన్నట్టున్నాడు సార్, గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ. సార్, మంచి చర్చ పెట్టారు సార్. నిజంగా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కనుమరుగయ్యే పరిస్థితి. అంటే ఇప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నాయి, చివరి కర్ణాటక, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు. కానీ నాకు భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త కాకుండా కొంత డిఫరెంట్ గా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి ఉండదు సార్. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ ఏంటంటే అది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ 100% మూలాలు అట్లాంటివి. ఎందుకంటే జాతీయ ఉద్యమాన్ని నడిపింది, భారత స్వాతంత్ర పోరాటాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఆ పాఠ్యాంశాల్లో చదువుకుంటాం స్వాతంత్ర పోరాటం ఎట్లా జరిగింది 1947 వరకు, ఆ హిస్టరీ అనేది మన రికార్డులు ఉంది, చిన్నపిల్లల నుంచి కూడా చదువుకుంటాం. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇంకొకటి అంటే ఈవెన్ పల్లెటూరులో కూడా జాతీయ జెండాకి కాంగ్రెస్ పార్టీ జెండాకి పెద్ద తేడా ఉండదు. అశోక చక్రం అయితే అది ఆటోమేటిక్ గా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను చూసి జాతీయ జెండాగా అనే రూపంలో కూడా చాలా సందర్భాలు చర్చ జరుగుతా ఉంది. అంత అంటే ప్రజల హృదయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ మేము కోరుకునేది అంటే ప్రత్యామ్నాయంగా ఉండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది సాధ్యం కాదు, ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటేనే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంటదని మేము విశ్వసిస్తాం. ఎందుకంటే మీకు కూడా ఒక ఛాలెంజ్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూపించాలి కదా సార్, ప్రత్యామ్నాయం చూపించాలి కదా. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలే 1982లో మళ్ళీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. అంతకుముందు జనసంఘ ఉన్నటువంటి ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ ఈ దశాబ్దాల కాలంలో అనేక వైఫల్యాలు, వాళ్ళ కోర్ ఫండమెంటల్ ఏదైతే నినాదం ఉందో జాతీయ నినాదాన్ని వదిలిపెట్టారు ఈ 30-40 సంవత్సరాల్లో. వాళ్ళ ఏ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, స్వదేశీ ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ, చివరికి జాతీయ భావాన్ని వదిలిపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకొని ఆ జాతీయ నినాదాన్ని ఇవాళ 20-30% కొత్త జనరేషన్ నుంచి 10 సంవత్సరాలు వచ్చినటువంటి ఓటర్స్ చూస్తే సార్, మనం అబ్జర్వ్ చేస్తే కొత్త జనరేషన్ అంతా కొత్తగా జాతీయ నినాదాన్ని, భారతదేశం నా దేశం, భారతదేశం గొప్పది, ప్రపంచంలో భారతదేశం ఎదగాలి, మళ్ళీ విశ్వగురుగా మారాలి, 11th లార్జెస్ట్ నుంచి 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. ఈ నేషనాలిటీ, నేషనలిజం అనేది బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో. భారతీయ జనతా పార్టీ అధికారం ఉండడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. అంటే నేషనాలిటీ 80-20 అని ఒక చర్చ ఉంటుంది సార్. మళ్ళీ దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి, మీరు అక్కడికి వచ్చారు కాబట్టి. 80-20 భాష ఒకటి ఉంది, మరి అది
నేషనలిజంలో భాగం అనుకోవాలా, ఎలా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క సెక్యులర్ భావాలతో ఆ సెక్యులర్ ముసుగులో సో ఇంపీచ్మెంట్, మైనారిటీ అపీస్మెంట్ అంటామా, ఇంకో రకంగా ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు అంటాం, వాట్ ఎవర్ ఇట్ బే, భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రజల్లో ఇవాళ మెజారిటీ ప్రజల్లో ఒక భావం అయితే ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ముస్లిం అపీస్మెంట్ పార్టీగా మైనారిటీలను ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అని ఆ మధ్యకాలం చూసినాం మనం. 2013 1995 వక్స్ బిల్లుని విశేషమైన అధికారాలు ఇచ్చారు. రైట్, వక్స్ కి విశేషమైన అధికారం ద్వారా స్పెసిఫిక్స్ లోకి వెళ్ళలేము సార్, జనరల్ గా బ్రాడర్ డిస్కషన్ చేద్దామని సార్. కేసు బై కేసు మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మహేష్ గారు, మీరు విన్నారు, ఇప్పుడు ముగ్గురు చెప్పింది కూడా ఒక రకంగా నాకు అర్థమవుతున్న మేరకు సద్విమర్శగానే కనపడుతుంది. మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ పాయింట్ సరే ఒకటి రెండు మీరు విభేదించవచ్చు. ఎవరైనా ఈవెన్ ప్రశాంత్ కిషోర్ వాళ్ళు మీతో లేకపోయి ఉండొచ్చు, లేకపోతే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఎప్పుడూ సలహాలు ఇవ్వడానికి కూడా జాతీయ స్థాయిలో వాళ్ళంతా చెప్తున్నది కూడా ఏంటంటే, ఈ దేశంలో ఇప్పటికి కూడా 60% మంది బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగానే ఉన్నారు ఓట్ల రూపంలో మనం చూస్తే. ఫస్ట్ పాయింట్. రెండు, నేను కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తే నా అనుభవంలో మాకు చెప్పిన పాఠాలు ఏంటంటే భావజాలం, ఆ భావజాలాన్ని ఇముడ్చుకున్న క్యాడరు, ఆ క్యాడరు చేయగలిగిన ఒక పటిష్టమైన కార్యాచరణ యాక్టివిటీ, లీడరు, ఎన్నికలప్పుడు అవసరమైనటువంటి నినాదాలు, స్లోగన్సు, సరే ఇక ఆ వ్యూహాలు ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. ఇట్లా ఒక 5-6 ఉంటాయి. ఈ 5-6లో ఎవరు చెప్పినా ఎప్పుడు సందర్భంలో మాట్లాడినా ఇవాళ బీజేపీ పెరుగుతుంది అన్న దానికి కారణం ఏంటంటే మీరు గమనించే ఉంటారు. ఈ మధ్యకాలంలో మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడారు, మీ పిసిసి ప్రెసిడెంట్ కూడా. సేవాదల్, మీకు కోర్లో ఉన్నది ఒక సేవాదల్ అని, ఆర్ఎస్ఎస్ లాగా ఒక భావజాలం నింపుకున్నటువంటి క్యాడర్. అసలు ఆ ట్రైనింగ్స్ కానీ ఎందుకు మీ కాంగ్రెస్ అవసరం దేశంలో? ఇప్పుడు లీడర్లు వస్తుంటారు పోతుంటారు, అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఒక నాయకుడు వస్తాడు, ఆ నాయకుడితో పాటు కొంతమంది క్యాడర్ వస్తారు, వెళ్ళిపోతారు. బట్ మీ కోర్ ఒకటే ఉండాలి కింద. ఆ కోర్ ఉన్నదా కాంగ్రెస్కి? లేదు ఉంటే క్రమంగా తగ్గుతున్నదా? దాన్ని సంస్థాగత నిర్మాణం మీద నెక్స్ట్ 1 year మీరు ఫోకస్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో, సంస్థాగత నిర్మాణం అంటే జిల్లా అధ్యక్షులు లేదంటే పోలింగ్ బూత్ కమిటీలేనా? వాళ్ళల్లో ఉండాల్సినటువంటి ఆ ఫైర్, ఆ కసి, ఆ భావజాలం దాన్ని నింపగలుగుతున్నారా? అలాంటి కార్యాచరణ ఇవ్వగలుగుతున్నారా? ఇవి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్. సరే, ఎన్నికల వ్యూహాలు అవన్నీ పుల్లారావు గారు చాలా డీప్గా చెప్పారు, ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క వ్యూహం ఉంటుందని. బ్రాడ్గా ఏంటి ఈ 2 రోజుల కసరత్తులో జరిగినటువంటి అవుట్పుట్? కటారి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ 2 రోజుల సిడబ్ల్యూసీ అండ్ ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ ఏఐసిసి కాన్ఫరెన్స్ ఏదైతే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిందో, దాని అవుట్కమ్ తర్వాత డెఫినెట్గా మీరు కొత్త కాంగ్రెస్ చూడబోతారు. ఎందుకంటే కొన్ని మౌలికమైనటువంటి నిర్ణయాలు పార్టీ పటిష్టం చేయడంతో పాటుగా ఎక్కడైతే స్ట్రాంగ్, ఏ రాష్ట్రాల్లో అయితే పార్టీ స్ట్రాంగ్ ఉందో దాన్ని మరింత బలోపేతం చేయటం, వ్యూహాలు అమలు చేయటం. రెండోది, ఎక్కడైతే ఇంకా మేము పుంజుకోవాల్సిన అవసరం ఉందో అక్కడ ఇంకా సంస్థాగత నిర్మాణంతో పాటు కలిసి వచ్చే సామాజిక భావసారూప్యం ఉన్నటువంటి శక్తులను కలుపుకొని పార్టీ నిర్మాణం పటిష్టం చేసుకోవాలనేది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ వేదికల మీద అదే చేస్తుంది. అయితే డిఫరెన్స్ ఏముంది అంటే, మేము ఆల్రెడీ ఈరోజు చర్చించిన విషయాలు ఇంప్లిమెంటేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక పైలట్ కింద జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే కార్యక్రమం తీసుకున్నాం. అంటే స్వతంత్రం తెచ్చిన గాంధీజీ గారిని, అలాగే భారతదేశాన్ని రక్షిస్తున్న రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలనే స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీనాక్షి నటరాజన్ గారు మా ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు మండల స్టేజ్ వరకు పోయింది. గ్రామాన దాన్ని విస్తృతంగా ఈ 1 year మొత్తం క్యాంపెయిన్ చేయాలనే ఒక ఆలోచన. అంటే ప్రజల్లో ఇప్పుడు పెద్దలందరూ సూచించిందైనా, డిస్కస్ చేసిందైనా, ప్రజల్లో కాంగ్రెస్ని మళ్ళీ తిరిగి ఆ ఓనింగ్ తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది నిజానికి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశం కూడా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తుంది. అంటే 2014లో మేము అధికారం నుంచి దిగిపోయిన తర్వాత మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ ఒక్కొక్కటిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్న విషయం పెద్దలందరికీ తెలుసు, విఘ్నులందరికీ తెలుసు. సామాన్య ప్రజల వరకు డెఫినెట్గా మేము తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, మా మీద బాధ్యత ఉంది.
తర్వాత ఆ 10 ఏళ్ల పాలనను ఈ 10 ఏళ్ల పాలనను కంపారిజన్ చేసి ఇంకా ప్రజలకి ఇంకా చేరువగా చెప్పే, అంటే అప్పుడు ఆర్టీఈఓ ఇంకా చెప్పడానికి మన్రేగానో ఫుడ్ సెక్యూరిటీ యాక్టో, ఇప్పుడు వర్క్ బిల్లు, అంటే అక్కడంతా నిర్మాణాత్మకమైన పంతాల పోతే ఇక్కడంతా వర్క్ బిల్లు 370 ఇంకేదో ఇంకా నల్ల చట్టాలు ఇంకా ట్రిపుల్ తలాక్లకు సంబంధించినటువంటి విషయాలు. సో ఆ కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉంది, డిస్ట్రక్టివ్ మోడ్లో అంటే ఇక్కడ ప్రభుత్వం. సారీ అభ్యంతర పెడతాను అనుకోద్దు. అంటే ఇక్కడ మీరు సరే ఇవన్నీ మీరు మాట్లాడాల్సిన పాయింట్స్, ఎన్నికల్లో మీకు అవసరమైన పాయింట్స్ కావచ్చు, కానీ ఇప్పుడు వీటి గురించి బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో లేదా బీజేపీ నాయకత్వంలో ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేయాలి, వాళ్ళ వెర్షన్ అది రైట్ రాంగ్ అనే దానిలోకి వెళ్ళట్లా. లేదు వక్ఫ్ బిల్ ఎందుకు తేవాలి, ట్రిపుల్ తలాక్ ఎందుకు కావాలి, వక్ఫ్ బిల్ ఎందుకు రద్దు చేయాలి, ఇలా వాళ్ళ ప్రతి అంశం మీద వాళ్ళదైన ధోరణిలో వాళ్ళు వాళ్ళ క్యాడర్ని ట్రైన్ చేసుకోగలుగుతూ ఉన్నారు. ఇది కింద టీవీలో మాట్లాడే విఠల్ గారు లేకపోతే ఇంకొకళ్ళు కాదు, ఒక గ్రాస్ రూట్ లెవెల్లో కాలనీలో బస్తీలో ఉండే కార్యకర్త కూడా చెప్పగలుగుతున్నాడు 10 మందిని కూర్చోబెట్టినప్పుడు. కాంగ్రెస్కి సరే మీరు బీజేపీ చేస్తున్న తప్పులు మీరు చెప్పొచ్చు, కాంగ్రెస్ పునాదులు ఏంటి, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, పై స్థాయిలో ఢిల్లీలో మాట్లాడుతున్నారు, ఆయన దేశాన్ని కలిపేది, ప్రజల్ని దగ్గరకు చేర్చేది, కాంగ్రెస్ అంటే అందరినీ అన్ని భావాలను ఇముడ్చుకునేది, లేదు కొన్ని లక్ష్యాలు ప్రత్యేకమైన కులగన్నో లేదంటే 50% రిజర్వేషనో కొన్ని చెప్తా ఉన్నారు. ఇది కింద దాకా క్యాడర్ అంటే ఎన్నికల్లో 4 ఓట్లు వేయచ్చడం కాదు కదా మహేష్ గారు. ఆ ఎందుకు బీజేపీ పెరుగుతుందన్నది అసలు గెలవదు అనుకున్న రాష్ట్రాల్లో కూడా, అసలు ఇక్కడ రాదు అనుకున్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఓట్ బ్యాంకు కనీసం 4 ఉంటే 10 అవుతుంది. కాంగ్రెస్ అంటే నేను ఎందుకు మిమ్మల్ని విమర్శ కాదు, ఈ పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేశారా? నిన్న ట్రైనింగ్లో మీ సెషన్లో 2 రోజులు నేను ఫాలో అయిన మేరకు పెద్దగా ఐడియాలజికల్గా క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేసి ఆ శిక్షణ కానీ అలాంటి ఒక ఉద్వేగాన్ని నింపే కసరత్తు, అంటే లాజిస్టిక్స్ కమిటీలు ఈ గొడవ జరిగింది కానీ ఈ కసరత్తు జరిగిందా అన్నది నాకు సందేహం. డెఫినెట్గా జరిగిందండి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు కూడా జయరాం రమేష్ గారు కానీ, శశి తరూర్ గారు కానీ, తర్వాత అజయ్ మాకిన్ గారు కానీ, ఇదంతా అనేక మంది సుర్జేవాలా గారు కానీ, సో అనేక మంది సీనియర్ నాయకులు, గెహ్లాట్ గారు కానీ, అనేక మంది సీనియర్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎక్సర్సైజ్ చేశారు. సరే కొంత మెటీరియల్ పార్టీ పబ్లిక్గా చెప్పింది విత్ ఇన్ ద ఫోరమ్స్లో డిస్కస్ చేసే, విత్ ఇన్ ద 4 వాల్ డిస్కస్ చేసే ఇది డిస్కస్ చేసింది. మేము ఎంత కంటెంట్ బయటకి ఇచ్చామో అదే మీరు చూసారు, లోపల జరిగింది ఏది బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి సో డెఫినెట్గా దాని మీద ఒక కన్స్ట్రక్టివ్ చర్చ జరిగింది అండ్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. నేను అదే చెప్తున్నాను కటారి గారు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తేవటంలో, ఇంకా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఈ దేశాన్ని, ఈ భారతదేశ సంఖ్యలను విముక్తి చేయడంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే పునరంకితమై అంటే డెడికేటెడ్గా పనిచేసిందో, ఈ రోజు కూడా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ చేతి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విముక్తి చేయడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ నిన్న చర్చ జరిగినాయి. కొన్ని మీకు కమ్యూనికేట్ అయినాయి, కొన్ని కాలేదు. బట్ డెఫినెట్గా ఈ 1 year ప్రోగ్రాంలో చేయవలసిన విధానాల్లో కొన్ని స్పష్టత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అక్కడ వెళ్ళిన రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఎస్పెషలీ తెలంగాణలో అయితే మీకు తెలిసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు చాలా చూసిండ్రు. అంటే బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి ద్రోహులు ఈ దేశాన్ని, అంటే ఆ రోజు ఇప్పుడు ఒక్కటే ఏంటంటే మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో 10 మంది కార్యకర్తలను కూర్చోబెట్టుకుని చెప్పేది నిజమే అయితే డెఫినెట్గా ఎవరి పార్టీ స్వేచ్ఛ వాళ్ళదే అంటాం, కానీ పచ్చి అబద్ధాలు కదా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఒకవైపు స్వతంత్ర ఉద్యమం జరుగుతుంటే ఐడియాలజికల్ డిబేట్ నేను ఎప్పుడు ఇష్టపడతాను చేయడానికి. ఒక స్వతంత్ర ఉద్యమం జరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్షలు పెట్టిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ వైపు కొట్లాడిన వాళ్ళు, ఆ తర్వాత దేశానికి 3 రంగుల జెండా అరిష్టం అన్న వాళ్ళు, ఆ తర్వాత అసలు మనుస్మృతి ఉంది మనకు రాజ్యాంగం ఎందుకన్న వాళ్ళు ఇలా దేశభక్తులుగా చెలామణి అవుతున్నారు. ఫేక్ కదా. ఈ పాయింట్ మహేష్ గారు నా స్టూడియోలో మాట్లాడితే సరిపోదు కదా, కింద బస్తీలో మీ నాయకుడు డెఫినెట్లీ ఆ రోజు కోసమే జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఈరోజు మహేష్ గారు స్టేడియోలోని మాట్లాడటమే కాదు, ప్రతి కార్యకర్త రేపు రాబోయే రోజుల్లో 1 సంవత్సరం దాటితే ప్రతి గల్లీలో, ప్రతి ఒక రచ్చబండ దగ్గర కూర్చొని ఐడియాలజికల్గా చర్చ పెట్టేంత స్థాయికి కాంగ్రెస్ క్యాడర్ని పెంపొందించడమే నిన్న జరిగినటువంటి మీటింగ్ యొక్క ఉద్దేశం. దాన్ని అమలు చేయడానికి అవసరమైన పార్టీ నిర్మాణం, యాజ్ యూ రైట్లీ సెడ్, డీసీసీ అధ్యక్షుల నుంచి మొదలుకొని
గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుంటూ దాని మీద ముందుకు పోవాలి, పార్టీ మరింత పటిష్టం చేయాలనేది ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఓకే. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గాంధీ గారి ఐడియాలజీ అంటే నేనేమంటున్నా, చాలా మందికి ఈరోజు బీజేపీ సర్క్యులేట్ చేసే వాట్సాప్ ఫేక్ న్యూస్ల వల్ల ఆ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే అభంశుబంధనే పిల్లలు, అండర్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరికీ కూడా అసలు నిజాలు ఏంటో తెలుస్తలేవు. అసలు ఎవరు వీళ్ళంతా, వీళ్ళు దేశభక్తులు అండి నిజంగా. ఒక్కటే మాట సార్, ఇప్పుడు గాంధీజీ అపర కుబేరుడు, అక్కడ పోయి బారిస్టర్ చదువుకోగలిగిన వాడు, అక్కడ ఏదో అవమానం జరిగిందని వచ్చి నా దేశ ప్రజల కోసం అని సూటు బుట్టు వదిలేసి ఒక బుడ్డ పంచే పెట్టుకుని దేశమంతా తిరిగి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపిన వాళ్లకు మూలాలన్నీ ఆర్ఎస్ఎస్ లోనే కదా. వాళ్ళు పొగుడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేలే కదా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది, ఒక అతివాద సంస్థగా ముద్రేసి బ్యాన్ చేసింది. ఈ నిజాలు ప్రజలకు డెఫినెట్ గా తీసుకుపోవాలి. స్వతంత్ర సమయోధులనే కలరింగ్ ఇస్తున్నారు. డెఫినెట్ గా ప్రజలకి మీరు అన్నట్టుగా నిజమైన దేశభక్తులైన కాంగ్రెస్ సైనికులము, సూడో దేశభక్తులైన బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ను ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ చర్చ కాదు, నాకు విఠల్ గారు యాక్చువల్గా మీకు ఒక ప్రత్యామ్నాయం కావాలనుకుంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు దాని మీద చర్చ పెడతాను. విఠల్ గారు కైండ్లీ మళ్ళీ వస్తాను మీ దగ్గర ఒక్క నిమిషం. గౌరీ శంకర్ గారు, ఇక్కడ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి చర్చ వచ్చింది ఇందాక. ప్రాంతీయ పార్టీలలో చాలా సందర్భాల్లో తాత్కాలికంగా అక్కడ ఒక ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ భావజాలం, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఒక పార్టీ వచ్చింది, గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ వచ్చారు, పార్టీ సస్టైన్ కాగలుగుతోంది. ఒక్కొక్క చోట లీడర్ని బేస్ చేసుకునే పార్టీలు నిలబడతాయి. అలాగే జాతీయ స్థాయిలో వచ్చిన ప్రత్యామ్నాయాలు కూడా దాదాపు బీఎస్పీ లాంటి పార్టీలు చాలా వరకు షింక్ అయిపోయిన పరిస్థితి, ఒక గొప్ప భావజాలంతో వచ్చినా కూడా. దేశవ్యాప్తంగా ఒక బలమైన భావజాలంతో వస్తున్న పార్టీలు, ఈ మధ్య కాలంలో వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, అది కూడా ఓడిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఓడిపోయింది. సరే, ఎంతకాలం నిలబడగలుగుతారు, దేశం అంతా స్ప్రెడ్ కాగలుగుతారా లేదన్నది పక్కకు పెడితే, వ్యూహ రచనలో కానీ లేదు ఇప్పుడు లీడర్షిప్కి సంబంధించి నిజంగా సర్దార్ పటేల్ గారికి నెహ్రూ గారికి ఏం డిఫరెన్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ ఉన్నదానికి 10 రెట్లు ప్రచారం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ జీవితాంతం కాంగ్రెస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ లాగేసుకోగలుగుతున్న వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ వ్యూహాల్లోకి వచ్చినా కూడా మనం మాట్లాడుకున్న ఫండమెంటల్ ఏదైతే ఉందో దీన్ని ధీటుగా కింద స్థాయిలో ఎదుర్కోగలిగిన విషయ పరిజ్ఞానం ఉన్న క్యాడర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకోగలుగుతుందా? అది వాట్సాప్ యూనివర్సిటీ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, జనాల రచ్చబండ కానివ్వండి. గౌరీశంకర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా అంటే మంచి క్యాడర్ ఉండే, అంటే ప్రతి విలేజ్ లో ఒక పార్టీ ఉండేది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే వాళ్ళు బేసికలీ ఒక అపీజ్మెంట్ ఆఫ్ మైనారిటీస్ అని ఒక భావం ప్రచారంలో వచ్చేసింది. అది క్యాషింగ్ చేసింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు 2 పార్లమెంట్ సీట్ నుంచి వాళ్ళు చేసి, భారతీయ జనతా పార్టీ ఒకటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ కి అపీజ్మెంట్ పాలిటిక్స్ అని వాళ్ళని అటాక్ చేసింది. సెకండ్ థింగ్ నేషనలిజం మీద ఫోకస్ చేసింది. సో నేషనలిజం ఫోకస్ తోటి ప్రజల్లో కూడా కొంచెం నేషనలిస్ట్ భావాలు బాగా వచ్చేసాయి. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ వచ్చిందో హిందూస్ లో కూడా చాలా మటుకు ఒక ఆలోచన పడ్డది, ఇదేం గురు వీళ్ళ అంతా మరీ ప్రతిసారి మన మీద రెస్ట్రిక్షన్స్, మెజారిటీ ఉన్న కమ్యూనిటీ మీద రెస్ట్రిక్షన్స్ పోతున్నారు, మైనారిటీస్ కి వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రోత్సాహం చేస్తున్నారు, ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం హిందూస్ వీన్ అయిపోయారు. సెక్యులర్ ఐడియాలజీ నుంచి వీన్ అయిపోయి మన హిందుత్వ ఐడియాలజీ దాకా వెళ్ళిపోతా ఉన్నారు. అండ్ చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ has been quite successful. ఎందుకంటే ఒకటికి మిక్స్ ఆఫ్ సెక్యులర్ కాదు, మైనారిటీ అపీచ్మెంట్ అన్నది భారతీయ జనతా పార్టీ జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగింది. జరిగిందా కాదా, 4 ఓట్లు రావటం కోసం ఒకరికి సాయం చేయటం వేరు, ద్వేషించడం వేరు కదా. మనకు సెక్యులర్ యాడ్ చేసి 1975 లో యాడ్ చేయింది, అంతకుముందు లేదు కదా. సెక్యులర్ వర్డ్ ఇందిరాగాంధీ గారే యాడ్ చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్లీ క్యాష్ ఆన్ చేసింది. ఏంటంటే మెజారిటీ కమ్యూనిటీ మనకి ఇగ్నోర్ చేస్తున్నారు అని చేసింది. దాంట్లో వీళ్ళు కూడా కొంత తప్పయింది, లేదు అని కాదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పబ్లిక్ లో కూడా బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ పీపుల్ స్టిల్ వాంట్ టు లివ్ ఇన్ ఏ కోహెజన్ అండి. పర్టికులర్లీ హిందుత్వ ఐడియాలజీ తోటి మరి హిందుత్వ ఐడియాలజీ ఉండాలి అని అట్లా కూడా భావం లేదు, కలిసి ఉండాలి. కానీ
మన హిందూస్ కూడా మెజారిటీ రెస్పెక్ట్ చేయాలి. రీసెంట్ మన ప్రయాగ్రాజ్ లో చూసాము, ఇప్పుడు అంత పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళారు. కానీ మన కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఊరికేనే కామెంట్ చేశారు, అక్కడ పోయి స్నానం చేసే పాపాలు పోతాయా అవి ఇవి అనవసరం కదా. యూఆర్ అగైన్ హర్టింగ్. ఒక లూజ్ కామెంట్ తోటి ఒక మెజారిటీ కమ్యూనిటీ మీద ఇదవుతుంది. ఇప్పుడు మన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ వెళ్ళేసి నేను హిందూని వెళ్ళి నేను స్నానం చేశాను, నా ఇష్టం అని చెప్పాడు. దట్ కైండ్ ఆఫ్ థింగ్ విత్ నౌ పబ్లిక్ మైండ్ లో వచ్చేసింది. అరే మనం ఎప్పుడైనా కూడా మెజారిటీ కమ్యూనిటీ ప్రతిసారి మనకు సైడ్ లైన్ చేస్తా ఉన్నారు వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు. సో బహుశా దానికి ప్రత్యామ్నాయంగానే ఆ మధ్యకాలంలో సాఫ్ట్ హిందుత్వ ఒక స్లోగన్ తీసుకొచ్చారు, సాఫ్ట్ హిందుత్వ. చెప్పండి. అది అట్లా ఆ ఫీలింగ్ తోటి చాలా చోట్ల పబ్లిక్ లో మనకు మార్పు వచ్చేసింది. ఏంటంటే అరే వీళ్ళు చాలా మంది మనకు ఇగ్నోర్ చేస్తున్నారు అన్నాడు. ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్ట్రాంగ్ బేస్ ఉంది, లేదని కాదు. ఐ థింక్ కొన్ని వాళ్ళ యాక్షన్స్ కానీ వాళ్ళు చేసే పాలసీస్ కానీ కొంచెం చూసుకుంటే దే కెన్ సడన్లీ కమ్ బ్యాక్ టు పవర్. ఓకే రైట్ బేట్. ఎస్ పుల్లారావు గారు, ఇక్కడ 2-3 పాయింట్లు. ఒక్కోసారి నినాదాలు కూడా చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాయని చెప్తారు రాజకీయాల్లో. ఇందిరాగాంధీ గారి హయాంలో గరీబీ హటావో, లేకపోతే బీహార్లో లాలూ ప్రసాద్ గారిది అయితే నాకు బాగా గుర్తు, ఏదో జబ్ తక్ సమోసా మే రహేగా ఆలు తబ్ తక్ బీహార్ మే రహేగా లాలు అని ఒక నినాదం బాగా క్యాచీగా ఉండేది. లేకపోతే ఏమైనా మంచి మంచి నినాదాలు, రోటీ కపడా और మకాన్ అని కానీ ఇలాంటి నినాదాలు కూడా ఈవెన్ రాహుల్ గాంధీ గారు మొన్న ఈ 2024 పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఈ భారత్ జోడో యాత్ర ఒక యాక్టివిటీ, బలమైన యాక్టివిటీ తీసుకున్న నేపథ్యంలో పార్టీ పెరగగలిగింది, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పెరగగలిగింది. కానీ ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయటంలో, నిరంతరం క్యాడర్ని ఇన్వాల్వ్ చేయటంలో, కార్యక్రమాలను రూపొందించడంలో, వాళ్ళని విషయ పరిజ్ఞానం పెంచడంలో ఈ కసరత్తు బీజేపీలో జరిగినంత ఇంటెన్స్గా కాంగ్రెస్లో జరుగుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాల క్రితం ఉన్న క్యాడర్ లేదు కదా. ఎందుకంటే క్యాడర్ తగ్గిపోయారంటే కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి, కొత్త వాళ్ళు రావాలి. తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, హిమాచల్, దాదాపు 7-8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్గా ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఫుల్గా ఉన్నారు. వాళ్ళు రీప్లేనిష్ కూడా అవుతున్నారు. వెళ్ళిపోయే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే అధికారం చేతిలో కనపడుతుంది, ఒకసారి వస్తున్నారు ప్రభుత్వానికి. ఇంకో ఆల్టర్నేట్ పార్టీ లేదు ఆటోమేటిక్ గా. ఓకే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా ఇది డిప్లీట్ అయిపోయింది. టీసీసీ 2. 3వ పాయింట్ నాది ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఈవేళ మీరు చెప్పే ఐడియాలజికల్ ఇష్యూస్ మీద పెద్ద ఇంపార్టెన్స్ లేదు. మీకు ప్రపంచవ్యాప్తంగా ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అదొక మూవ్మెంట్ ఉన్నది. ఎండ్ ఆఫ్ ఐడియాలజీ అంటే ఏదో ఈ ఫిలాసఫీ మీద కమ్యూనిస్ట్ పార్టీ ఒకనప్పుడు వచ్చింది, దాని ముందర నేషనలిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఏది బీజేపీకి వాళ్ళ ఓటు పెరుగుతున్నది ఐడియాలజికల్ బేస్ పెంచుకోవడం. అదే బీజేపీ ఫోకస్ చేసింది. బీజేపీ కొన్ని కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేసింది, ట్రైబల్స్ మీద ఫోకస్ చేసింది, దళిత్స్ మీద ఫోకస్ చేసింది. వాళ్ళకి పూర్వం ఉండే యాంటీ ఏదో బ్రాహ్మణ్ పార్టీ, బనియా పార్టీ అని లేదు కదా. చాలా కేర్ఫుల్ గా సోషల్ ఇంజనీరింగ్ చేశారు, అవకాశం వచ్చింది, ఫెయిల్ అవ్వదు. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, మన ఎలక్షన్ ఐడియాలజీ మీద, ఆర్థిక వ్యవస్థ మీద నా స్పష్టంగా నా ఒపీనియన్ ఈవేళ కూడా నరేంద్ర మోడీ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, స్వాచ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్. కానీ ఫైనాన్షియల్ గా అంత ఫెయిలియర్ అయిపోయింది కదా. ఎందుకంటే నాకు అదేంటండి ఇదేంటంటే అంటే ఆయిల్ ధర పెరగలేదు చక్కగా ఈ 11 సంవత్సరాలు. నిన్న మొన్న కూడా ఈ చైనా, అమెరికా యుద్ధాల్లో ఆయిల్ ధర మళ్ళీ పడిపోయింది 10%. చూడండి, యుక్రెయిన్ యుద్ధం గురించి ఒక ఎలక్షన్ అని కాదు పుల్లారావు గారు. నా పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చెప్తున్నది కూడా మొదటి నుంచి ఒక ఎన్నికల్లో గెలుస్తామా ఓడిపోతాం కాదు, మన మూలాల నుంచి కొంచెం దూరం జరిగాం, మళ్ళీ తిరిగి ఆ గాడిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భావజాలం అది మహాత్మా గాంధీ గారు అంటే మనకు అందరికి ఆ ఫిగర్ లాంటి లేడు, హిస్టరీలో లేడని ఐన్స్టైనే అన్నాడు, ఎవరు నమ్మరు. ఆయన ఈవేళ వచ్చి ఎలక్షన్ నిలబడితే గెలుస్తాడా అంటే మరి మీరే జవాబు చెప్పాలి. ఓడిపోతానంటే నన్ను అందరు తిడతారు. సో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు కూడా ఓడిపోయాడు ఎలక్షన్. అది దాని మీద కాదు. పార్టీకి ఇప్పుడు శశి థరూర్ చెప్పింది ఒకటే సెంటెన్స్ చెప్పారు,
హోప్ అని చూపెట్టాలి పార్టీ. హోప్ అంటే ఇదిగో Exactly. మనం బాగా చేస్తాం, మనం బ్రహ్మాండంగా చేస్తాం, అందరికి ఉద్యోగాలు ఇస్తాం, అందరికి ఇది చేస్తాం, అందరికి తిండి పెడతాం, అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది లేదు కదా మాట, ఓకే అది లేదు కదా. అది నేను విచారిస్తాను. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ఇందాక ఏమన్నా ఎమోషనలీ అందరూ అటాచ్ అవున్నారు, ఎమోషనల్ అటాచ్. అవును. కాంగ్రెస్ పార్టీ అంటే మన హిస్టరీ. అది మాత్రం ఆ సిగ్నల్ రాలేదు. ఆ సిగ్నల్ వస్తే బాగుండు అని ఒకటి మాత్రం తప్పకుండా నాకు కనిపిస్తుంది. ఐడియాలజీ, కాన్స్టిట్యూషన్ అంటే కొన్ని ఇష్యూస్, ఆ హిడెన్ వర్డ్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని రహస్య మాటలు ఉన్నాయి, కోడ్ వర్డ్స్ ఉన్నాయి, కోడ్ వర్డ్స్ ఉన్నాయి. కొంతమంది పాజిటివ్ గా అర్థం చేసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా అర్థం చేస్తారు. అట్లాగే లీడర్షిప్ సంబంధించి పుల్లారావు గారు ఒక సమిష్టి సమిష్టి నాయకత్వం అంటే నేను వ్యక్తులు సరే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు మీ మాటకు అర్థం వచ్చా. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్ విత్ మిస్టర్ మహేష్ ఆర్ ఎనీబడీ. లీడర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీకి ఉన్న లీడర్షిప్ ఈవేళ కూడా ఎవరికి లేరు, ఎవరికి లేరు. కానీ వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి, సరదాగా అడుగుతున్నా. ఆ 175 మంది మొహాలు చూశారు సార్, మంచోళ్ళు ముఖ్యమంత్రులు కదా, కానీ ఎంతమంది అసలైన లీడర్స్ వచ్చారా, కనపడ్డారా? ఎంత స్కిల్ ఉన్నది వాళ్ళ దగ్గర, ఎంత నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళని ఒక జనరల్ అనే అతను మంచి కమాండర్ పెట్టుకోవాలి, వదలకూడదు. వాళ్ళకున్న వీక్నెస్లన్నీ అడ్జస్ట్ చేయాలి. పొదుపు అంటే ఎలాగా, అది మాత్రం నేను ఆ లీడర్షిప్ వాక్యూమ్ స్పష్టంగా మాత్రం కనపడుతుంది. లీడర్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లీడర్స్ ఎక్కడ ఎవరికి లేరు. ఇవాళ కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుడు అంటే ఏం వెనకాల లేకపోయినా నమస్కారం పడతారు జనం. సో మీకు తెలుసు కదా, ఏం లేకపోయినా తమిళనాడులో కూడా వాళ్ళకి నమస్కారం పడతారు. ఓకే సార్, ఓకే రైట్. విఠల్ గారు, నాకు బాగా గుర్తు మునుగోడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారు. మీరే కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ప్రతి నాయకుడిని ఒక్కొక్క మండలం ఒక్కొక్క గ్రామం బాధ్యతలు ఇచ్చి అంటే మొత్తం లీడర్షిప్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడే చెప్పారు. కాంగ్రెస్కి లీడర్స్కి కొరత లేదు, ఆ లీడర్స్ని ఉపయోగించుకోవటంలో వైఫల్యాలు ఉన్నాయి, వాళ్ళని జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి దాకా. ఇలా ఒక్కొక్కటి మనం గమనిస్తే వీటిని సరిచేసుకునే ప్రయత్నం నిన్న సిడబ్ల్యూసిలో జరిగిందా అలాంటి కసరత్తు? ఆ దిశగా ఇప్పుడు మహేష్ గారు చెప్తున్నారు నెక్స్ట్ 1 yearలో మీరు చూస్తారు కొత్త దిశ అని చెప్పి, ఎలా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం గతంలో ఇప్పుడు సేవాదళ్ కావచ్చు, ఎన్ఎస్యు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, ఇట్లాంటి గత దశాబ్దాల కాలంగా నిర్వీర్యం. ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఏదైతే కోర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, సంఘ్ పరివార్ అంటాం కదా సార్, సంఘ్ పరివార్ ఆర్గనైజేషన్స్ అనేది మైక్రో లెవెల్లో మైన్యూట్ గా ఇవాళ గ్రామాల్లో కూడా దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకుంది. కొన్ని సందర్భాల్లో బీజేపీ వెనుకబడిన సందర్భాలు చూసినాం. అనేక క్యాంపెయిన్ లో ఎక్కడైతే సంఘ్ పరివారి బాధ్యత చేసుకున్నారో అక్కడ సక్సెస్ రేట్ ఉంది. కేవలం ఎక్కడైతే బీజేపీ కార్యకర్తలు పనిచేశారో అక్కడ ఫెయిల్యూర్ రేట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మన మహారాష్ట్ర కూడా అదే జరిగిందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ సార్. ఈ బలం అనేది సంఘ్ పరివారి అనేటువంటి సంఘ్ పరివారంలో బీజేపీ కూడా ఒక భాగమే. ఏబీపీ, ఆర్ఎస్ఎస్ చాలా రకాల అనుబంధ సంఘాలు ఉంటాయి. సో కాంగ్రెస్ కి గత దశాబ్ద కాలంలో ఈ సంస్థలు విస్మరించింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ఇవాళ డిట్రాయిడేషన్ పరిస్థితిలో. ఇప్పుడు ముందే చెప్పాను సార్, కాంగ్రెస్ బీజేపీ అనేది ఒక జాతీయ భావంతో నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని ఎత్తుకుంది. ఒకప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ నినాదమే, జాతీయ భావం అనేది స్వదేశీ ఉద్యమము, జాతీయ భావాన్ని వాళ్ళు వదిలేసిండ్రు. ఆ నినాదాన్ని బీజేపీ అందుకున్నది. వాళ్ళ బీజేపీ వాళ్ళ నినాదం ఏంది, నేషన్ ఫస్ట్. కానీ కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ ఏమైందంటే ఫ్యామిలీ ఫస్ట్ అనే పాలిటిక్స్ రావడం ద్వారా ఇవాళ చాలా రకాలుగా పరిణితి చెందినటువంటి కొత్త నాయకత్వం వల్ల ప్రజలు వచ్చింది. యంగ్ జనరేషన్, యూత్ యంగ్ జనరేషన్ లో 70 to 80% అనేది బీజేపీతో అండగా ఉన్నటువంటి సందర్భాలు అనేక సందర్భాలు చూసినాం సార్. సరే ఇవాళ మా మహేష్ గారు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్, హిందుత్వన, గాడ్సే అవన్నీ చరిత్రలో అది సరే, అది నేను అది ఆ చర్చలోకి మనం చారిత్రక సత్యాలు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు సార్. గాడ్సే ఏంది, ఆర్ఎస్ఎస్ ఏంది అనేది డిఫరెంట్ ఐడియా. మీ వెర్షన్ మీరు చెప్పుకోగలుగుతున్నారు, వాళ్ళ వెర్షన్ కింద వెళ్తుందా లేదా అనేది నాకు సందేహం. అదే చర్చ ఎగ్జాక్ట్ సార్. ఇప్పుడు ఎక్కడ విఫలమైందని నేను చెప్పు, కాంగ్రెస్ పార్టీ విఫలం ఎక్కడ జరిగిందంటే వాళ్ళ అనుబంధ సంఘాలని ఏదో రూపంలో నిర్వీర్యమైనాయి. ఇవాళ ఎన్ఎస్యూ తీసుకున్నా సరే ఉన్నాయి, నేను లేవని కాదు. సేవాదళ్ గానీ ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్స్ కానీ అది గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకుపోయే ప్రయత్నం జరగలేదు, అవి విఫలమైనవి. ఇంకో మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి
రాష్ట్రాలలో సమర్థమైనటువంటి పాలన అందించడంలో విఫలమైంది. వాళ్ళ కాంగ్రెస్ కర్ణాటక తీసుకోవచ్చు, తెలంగాణ తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం రిపీట్ అవుతారా ఈ పార్టీ మళ్ళీ గెలుస్తాయంటే అనుమానాలే. అంటే ప్రజలకు ఏవైతే విపరీతమైనటువంటి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేటువంటి అమలు గాని హామీలు ఇచ్చేసి పెద్ద ఫ్రీ బీస్ ఇచ్చేసి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయలేని వాతావరణం ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీకి చెల్లింది. అందుకే ఖర్గే గారు అనుకుంటే మహారాష్ట్రలో ఈ కర్ణాటకలో తెలంగాణ ఇచ్చిన ఫ్రీ బీస్ మహారాష్ట్రలో వాళ్ళు వ్యతిరేకించారు. గెలుస్తాం ఓడిపోతాం కానీ ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చుకోవాలనేది కర్ణాటకలో వాళ్ళు అక్కడ ఎలాంటి ఎజెండా ఫిక్స్ చేయలేదు. సో వాళ్ళకు కూడా తెలుసు ఈ ఫ్రీ బీస్ ద్వారా ఎలాంటి కష్టం. ఇవాళ తెలంగాణలో కర్ణాటకలో ఏ రకమైన ఆర్థిక స్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది కాకుండా వాళ్ళకున్న ఐడియాలజీని సెక్యులరిజం అనేది కూడా ప్రజలు నమ్మే రీతిలో సెక్యులరిజం ఉండాలి కదా సార్ శ్రీనివాస్ సార్. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. అయోధ్యలో ట్రస్ట్ వాళ్ళు సోనియా గాంధీ ఫ్యామిలీని లేదా రాహుల్ గాంధీ గాని ఇన్వైట్ చేశారు. వాళ్ళు పోవడానికి ఇష్టపడలే, మరి ఎట్లా సెక్యులర్ అవుతారు? రైట్ అండి. నువ్వు దర్గాకి వెళ్ళొచ్చు, టెంపుల్ కి వెళ్ళొచ్చు, మస్జిద్ కి వెళ్ళొచ్చు, అది సెక్యులరిజం కదా. మరి రామ్ మందిర్ కి వెళ్ళకపోవడం అంటే ఎట్లా సెక్యులరిజం అవుతుంది? ఒకసారి ఇది హిందూ అంటే హిందూ మెజారిటీ ప్రజలు పుల్లారావు గారు ఏదో చెప్పబోతున్నారు. పుల్లారావు గారు క్విక్ గా. పుల్లారావు గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో. కాంగ్రెస్ పార్టీ అసలు బలం ఏంటంటే పార్టీలో ఫైటింగ్, పార్టీలో ఎన్నో డెమోక్రసీ. నెహ్రూ బోస్తో ఫైట్ చేసేవాడు, వాళ్ళు ఫైట్ చేసేవారు. సరే కలిగే అది ఏదో కనపడట్లేదు. నేను చాలా విచారిస్తాను. ఏదో డిసిప్లిన్. కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూప్స్ ఉంటాయి, 3 గ్రూప్స్ ఉంటాయి, కలుస్తారు, ఎలక్షన్ లో అందరికి చేస్తారు, ఫైటింగ్ జరుగుతుంది. అది మాత్రం ఆ ఇన్నర్ డెమోక్రసీ కొద్దిగా తగ్గిపోయింది. అంతా తగ్గిపోయిందంటే మహేష్ గారు బాధపడతాడు. నాకు అనవసరం డిస్కషన్. కాంగ్రెస్ పేటెంట్ అని చెప్పుకునేవాళ్ళు నేను చూసా రాజీవ్ గాంధీ మొదల ఫైటింగ్ చేసుకో. రైట్ సార్, టైం తక్కువ ఉంది. మళ్ళీ ఒకసారి విఠల్ గారు కంప్లీట్ చేయండి, నేను మహేష్ గారికి ఇస్తాను. సార్ నేను అదే చెప్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఏ పార్టీ కాదు వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళ కోర్ ఐడియాలజీ నుంచి పక్కకు జరిగారు కాబట్టి వాళ్ళ డిట్రానేషన్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళ ఐడియా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ, దానికి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు చాలా సమర్థంగా పనిచేస్తాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా. ఓకే మహేష్ గారు, ఆఖరికి ఒక్కొక్క పాయింట్ చెప్పి మిమ్మల్ని అడుగుతా. మొన్న ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఒక కొత్త వ్యూహం. ఇప్పటిదాకా బీజేపీ గెలవని 150 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయి దేశంలో, ఆ 150 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఒక ప్రత్యేక కార్యాచరణ పెట్టుకొని కొన్ని 6 నెలలు, సంవత్సరం దాని మీద ఫోకస్ చేసి పనిచేశారని చదివాను ఎక్కడ. అంటే ఎంత రిగరస్ ఇది లేకపోతే, ఎంత ఫైర్ లేకపోతే, ఇప్పటిదాకా గెలవంది మామూలుగా వ్యూహం ఎలా ఉంటుంది, గెలవంది వదిలేసి గెలిచేవాడి మీద ఫోకస్ చేద్దాం అనుకుంటారు. గెలవని వాటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారన్న వార్త. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కాంగ్రెస్ బలమైన ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలి అందరూ కోరుకుంటారు, కానీ ఆ దిశగా మీరు ఎలా ముందుకెళ్తారన్నది లాస్ట్. అంటే ఇప్పుడు ఛాలెంజ్ ఏముందంటే, గతంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మా పార్టీ ఇది, మా పార్టీ విధానం ఇది, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది, చేయబోయే కార్యక్రమాలు ఇది అని చెప్పుకునే ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతుండే. ఆ ఎన్నికలు వచ్చిన రిజల్ట్ని బట్టి పార్టీ బలం ఇంత కాదు అనేది ఒక డెసిషన్, దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఒక యాడ్ స్టిక్గా పెట్టుకొని కొలుస్తుండ్రు. ఇప్పుడు పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం రాజకీయాలని కార్పొరేటైజ్ చేసింది. మేము ఎక్కడన్నా మాకు ఇప్పుడున్న సిస్టంలో గ్యాప్ ఉందంటే కార్పొరేటైజేషన్లో, అది మాకు ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా మోడీ గారు చేసినట్టుగా ఒక 2-3 అదాని, అంబానీ లాంటి నియో క్యాపిటలిస్టులను పెట్టుకుని క్రోనీ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందు మాకు ఖర్చు పెట్టండి, మేము వచ్చిన తర్వాత మీకు దోచి పెడతాం అనే సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ దిగజారలేదు. కాబట్టి మీరు చూస్తున్న కొన్ని ఎక్కడన్నా గ్యాప్స్ రిసోర్సెస్ కాదు, దేశాన్ని తాకట్టు పెట్టి ఎన్నికలే గెలవాలనే ఆలోచన విధానం, ప్రమాదకరమైన ఆలోచన విధానం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమం కానటువంటి ఆలోచన విధానం అన్న ఒక్క మాట అన్న, మీరు చెప్పిందంతా విన్నా లాస్ట్ లో. సో అలాంటి ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం. కార్పొరేటైజేషన్ నమ్మిన మోడీ గారు ఈ రోజు మీకు సక్సెస్ఫుల్ గా కనబడుతుండొచ్చు, కాక ఫర్ టైం బీయింగ్. కానీ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. సో నేనేమంటున్నా, బీజేపీ హాజ్ రీచ్ సాచురేషన్ పాయింట్ అంట. గౌరీ అన్న కూడా చెప్పాలి దీని తర్వాత. నేనేమంటా, ఆప్కే బార్ 400 పార్ అన్నారు, ఎన్ని వచ్చినాయి నీకు? 230 వచ్చినాయి, మాకు 100 వచ్చినాయి. నికరంగా ఉన్న డిఫరెన్స్ నెక్స్ట్ ఎలక్షన్ కల్లా కొట్టేస్తాం. నేనేమంటున్నా, బీజేపీ ఒక సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోయి డౌన్ఫాల్ లో ఉంది, మేము గెయినింగ్ లో ఉన్నాం. రైట్.
వచ్చే ఎలక్షన్ నాటికి మీరు ఇప్పుడు వక్తలు చెప్పినట్టు అనలిస్టులు చెప్పిన అందరినీ కలుపుకోపోయే నినాదమే కదా జోడో అంటే. జోడో యాత్ర అంటే ఏంటి? కులం మతం సంబంధం లేదు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సమ్మిళిత అభివృద్ధిని కోరుకుంటుంది. రాగలిగారు. ఒకటి రెండు మేమేమంటున్నాం అంటే జోడోతో పాటుగా జాతీయ జనగణ అనే నినాదం తీసుకున్నాం. ఎప్పుడైతే బలహీన వర్గాలు, అత్యధికంగా వెనుకబోయబడ్డ దళిత వర్గాలు, తర్వాత గిరిజన వర్గాలన్నింటినీ కూడా సమీకరించి నాడు గాంధీ గారు ఎట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పోరాటం చేసిండో మేము కూడా ఈ వెస్ట్ ఇండియా కంపెనీ మీద పోరాటం చేయడానికే మా స్ట్రాటజీ. కానీ ఈ క్రమంలో మేము కొన్ని ఎదుర్కొంటున్నాం కావచ్చు, మేము ఒప్పుకుంటాం కాదంటలేదు. శ్రీనివాస్ సార్ ఒక్క మాట చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడే తప్పు చేస్తుంది. అసలు ఈ దేశంలో పివి నరసింహరావు నాయకత్వంలో లిబరలైజేషన్ పార్టీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కార్పొరేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అధికారం ఉన్నటువంటి రిలయన్స్ గ్రూప్ ని వెంట పెట్టుకున్నదే కాంగ్రెస్. పారిశ్రామిక అభివృద్ధి వేరు, ముందుకెళ్తే మళ్ళీ వాళ్ళకి నష్టమే తప్ప లాభం. పారిశ్రామిక అభివృద్ధి వేరు, కొంతమంది వ్యక్తులను ఆర్టిఫిషియల్ గా ప్రపంచ కుబేర్లుగా తీర్చిదిద్దడం వేరు. అది కూడా బలంగా మీరు అది అంతే కదండి. సెబీ చైర్మన్ క్రాస్ టాకింగ్ వద్దండి, జనాలకి వర్షన్ కూడా పోనివ్వండి. నేనేమంటున్నా, సెబీ చైర్మన్ వైదొలగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 20 లక్షల కోట్లు ఎక్కడి ఈ దేశంలో? ఇది అంతేందుకు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, రామ్ మందిర్కి పిలిస్తే రాలేదని వీటిలో ఒక మాట లేవనెత్తారు. నేనేమంటున్నా, పేదోడికి ఆ ప్రవేశం లేని ఆ ఈవెంట్ ఏదైతే ఆర్గనైజ్ చేసారో దేశంలో ఉన్నటువంటి వివిఐపీలకు, సినిమా యాక్టర్లకు అండ్ కరోడ్పతులకు మాత్రమే. అదే అంటున్నా, ఒక్క పేద ఒక మధ్య తరగతి వాడికైనా ఇన్విటేషన్ ఉందా? లేదు కదా. నేనేమంటున్నా, అట్లాంటి ఈవెంట్ అవసరం లేదు అనుకున్నా. సోనియా గాంధీ గారు వారి ఆరోగ్యం కూడా సహకరించలేదు, వారు వెళ్ళలేదు. అయితే మొన్న మా సిఎల్పి లీడర్, దళిత లీడర్ పోతే పోయి వచ్చిన నెక్స్ట్ మినిట్ సంప్రోక్షణ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నారండి టెంపుల్ ని. ఇది వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్న సంస్కృతి. మేమేమో అందరినీ కలుపుకోదాం పోదాము, దళితులు మనోళ్ళే, ఎస్సీలు మనోళ్ళే, ఎస్టీలు మనోళ్ళే, బీసీలు మనోళ్ళే మేమంటుంటే మనం రోజు చేసే మహేష్ గారు చేద్దాం. కానీ నేనేమంటున్నా, మా వర్షన్ క్లారిటీ రైట్. మొత్తంగా మీరు చేసిన కార్పొరేటీకరణ, ఇంకా మా గొంతు కూడా అరణ్య రోజునే కదా. రాహుల్ గాంధీ గారు అంత దూరం పాదయాత్ర చేస్తే ఎన్ని నేషనల్ మీడియా ఛానల్ కవర్ సమాజంలో ఉన్న లోపాలని సరి చేసుకోవడంతో పాటు ఎన్నికల వ్యూహానికి సంబంధించి ప్రధానంగా పార్టీకి ఉన్న భావజాలం, నిపుణులైన నైపుణ్యం ఉన్న విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి క్యాడరు, ఆ క్యాడర్కి సరిపడే యాక్టివిటీ, నాయకత్వం, వ్యూహం, ఎన్నికల నినాదాలు, ఇలాంటివన్నీ కూడా ఏ పార్టీకైనా కీలకం అవుతాయి. ఆ దిశగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసిసి సమావేశం జరిగిందా లేదనేది భవిష్యత్తులో రాబోతున్న ఎన్నికలు మించి ఒక బలమైన ప్రత్యామ్నాయం, ఒక హోప్ కలిగించేటువంటి దిశగా వెళ్ళబోతున్నది భవిష్యత్తులో మనం చూడబోతాం. చర్చలో పాల్గొన్న విఠల్ గారికి, గౌరీశంకర్ గారికి, అలాగే మహేష్ గారికి అండ్ పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.